తిరుపతిలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ ఆవరణంలో టీటీడీ వినాయక క్వార్టర్స్ ఉద్యోగులు భారీగా కట్టలను తెచ్చి భోగి మంటలు వేశారు. సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఉద్యోగులు భోగి వేడుకలను నిర్వహించారు. భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా భోగి వేడుకలు నిర్వహించమని చెప్పారు నిర్వాహకులు. ఇస్కాన్ గ్రౌండ్ నుంచి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. భోగి సందర్భంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో పెద్ద ఎత్తున భోగి మంటలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇస్కాన్ గ్రౌండ్లో అటు టీటీడీ ఉద్యోగులు అదేవిధంగా పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చి ఈ గ్రౌండ్లో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున కట్టెలు కూడా తీసుకువచ్చి భోగి మంటల కార్యక్రమాన్ని తెల్లవారుజామున 5 గంటల నుంచి నిర్వహిస్తున్నారు. నిర్వాహకులతో పాటు ఇటు ఇస్కాన్ వారు వచ్చి సాంప్రదాయబద్ధంగా ఏదైతే ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాతనే ఇటు భోగి వేడుకలు నిర్వహించారు. భోగి మంటలు వేసుకున్నారు. భోగి మంటల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ఇటు భక్తులు ఇక్కడికి ఏదైతే స్థానికులు చేరుకొని సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకల్లో పాల్గొన్న పరిస్థితి. మనతో ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? ఈరోజు ఉదయం 5:30 గంటలకు టీటీడీ వినాయక నగర్ క్వార్టర్స్లో సుమారు 800 కుటుంబాలు నివసిస్తుంటాయి. అందరూ కలిసి 20 సంవత్సరాలుగా సామూహికంగా భోగి జరుపుకోవడం, పిల్లల నుంచి పెద్దల వరకు జరుపుకోవడం అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఎందుకంటే మన ఇది వ్యవసాయక దేశం, రైతు ఈ దేశానికి వెన్నుముక. రైతు పంటలు పండిస్తున్నారు, వాటిని మనం పోషిస్తున్నాము. ఆ విషయాలన్నిటికీ కూడా ప్రస్తుత పిల్లలకి, మన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలియజేయడం. రెండవది, పట్టణీకరణ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయక విషయాలను కూడా తెలియజేయడానికి ఈ భోగి ఉపయోగపడుతుంది. మనలో ఉన్నటువంటి చెడును ప్రాల్దోలి మన యొక్క గుణగణాలను మార్చుకోవడానికి, సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పి చేస్తున్నాం. ఈ సందర్భంగా పిల్లలకి, మహిళలకి అందరికి కూడా ఆటల పోటీలు నిర్వహించి రేపు 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా బహుమతి ప్రదానోత్సవం కూడా చేయడం జరుగుతుంది. దీనికి టీటీడీ యాజమాన్యం మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఇది వినాయక నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ ఏదైతే గోవులను కూడా తీసుకొచ్చారో, అదేవిధంగా గోమాతలు పూజలు కూడా నిర్వహించారు. దీంతోపాటు చిన్నలు పెద్దలు అందరూ పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. రాధా మనోహర్ దాస్ కూడా ఈ వేడుకను చూడడానికి వచ్చాడు. తిరుపతిలో ఇంత వైభవంగా అద్భుతంగా అసలు ఇంకా నేనైతే ఏడ చూడలే. ఇంత పెద్ద భోగి అంటే ఏడుంది, అసలు మామూలు చేయట్లే. అది నాకు ఇంకా ఒక రెండో ఆనందం ఏంటంటే, పిల్లకాయలు చూడండి దండిగా వచ్చారు, చిన్న బిడ్డలు పెద్దోళ్ళు అందరూ దండిగా. అందువల్ల మనం ఇలాంటి ఉత్సవాల్ని, ఈ సంక్రాంతిని, ఈ భోగిని ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి టీటీడీ వినాయక నగర్ క్వార్టర్స్ కమిటీ వారికి ఖచ్చితంగా మనం అందరం రుణపడి ఉన్నాం. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దెమ్. సో మనం ఇలా సంక్రాంతి, భోగి ఇటువంటి ఉత్సవాలు చేసుకోవడం వెనకాల ఉద్దేశం పర్యావరణం బాగుండాలి, మన జీవితాలు బాగుండాలి. ఆ మంటల యొక్క ఉద్దేశం ఏంటంటే కేవలం చలి కోసం మంటలు కాదు ఇవి, మనలో ఉన్నటువంటి అవగుణాలన్నింటినీ దహనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ భోగిలో భోగ లక్షణాలను మనం దహనం చేస్తాము. అమ్మవారు గోదాదేవి యొక్క కళ్యాణం చేసుకుంటాం. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అయినందుకు మనం ఆనందించాలి. ఈ అవకాశం మనకిచ్చినటువంటి దేవదేవుడైన వెంకటేశ్వరునికి మనం రుణపడి ఉండాలి. ఈరోజు మరో విశేషం, ఏకాదశి వచ్చింది. ఏకాదశి మరియు భోగి సంక్రాంతి శుభాకాంక్షలైనా ధన్యవాదాలు. భారత్ మాతాకి. పెద్ద సంఖ్యలో ఇక్కడ చిన్నారులు పెద్దలు కూడా భోగిని చూడడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. వీరంతా ఈ సంస్కృతి సంప్రదాయాలను తమ పిల్లలకు వారసత్వంగా తెలియజేయడం కోసమే టీటీడీ ఉద్యోగులతో పాటు ఇటు ఇస్కాన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో యువకులు తెల్లవారుజామున 5:30 గంటలకే హాజరైనారు. వీరంతా ఇక్కడ ఈ భోగి యొక్క ఆవశ్యకతను గురించి పిల్లలకు తెలియజేస్తూ, భవిష్యత్తు తరాలకు భోగి అంటే ఏమిటి, సంక్రాంతి ఏమిటి, కనుమ ఏంది, ఈ పరిస్థితుల గురించి వీటి యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తూనే సంస్కృతి సాంప్రదాయాలను లెగసీగా ముందు తరాల వారికి కొనసాగించడమే తమ లక్ష్యంగా కూడా ఇక్కడ ఏదైతే నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఇస్కాన్ గ్రౌండ్ నుంచి.